ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ లింఫోసైట్స్. సో లింఫోసైట్స్ ఆర్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీ సెల్స్ అనేసి పిలుస్తాం. డబ్ల్యూబీసీ సెల్స్ లో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఏంటవి అని అంటే, వన్ ఈజ్ లైక్ గ్రాన్యులోసైట్స్ అండ్ అగ్రాన్యులోసైట్స్. ఇలా 2 టైప్స్ ఉంటాయి. సో గ్రాన్యులోసైట్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈజ్ లైక్ న్యూట్రోఫిల్స్ అండ్ బేసోఫిల్స్, ఈసినోఫిల్స్. ఇలా 3 టైప్స్. అగ్రాన్యులోసైట్స్ అగైన్ 2 టైప్స్. వన్ ఈజ్ లైక్ మోనోసైట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ లింఫోసైట్స్. 2 టైప్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఈ అగ్రాన్యులోసైట్స్ లో ఉండే లింఫోసైట్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తాయి. అట్ ది సేమ్ టైం మైక్రో ఆర్గానిజమ్స్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తాయి. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. అండ్ లింఫోసైట్స్ ఆర్ స్మాలెస్ట్ సెల్స్ ఇన్ డబ్ల్యూబీసీ సెల్స్. డబ్ల్యూబీసీ సెల్స్ లో స్మాలెస్ట్ సెల్స్ లింఫోసైట్స్. మోనోసైట్స్ ఆర్ బిగ్ సైజ్డ్ సెల్స్. ఇవేమో స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్. బేసోఫిల్స్ హీలింగ్ వూండ్స్ అండ్ ఇంజ్యూరీస్. పుండ్లు గాయాలు మాన్పడానికి ఉపయోగపడేవి బేసోఫిల్స్. ఈసినోఫిల్స్ అలర్జీకి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తాయి. సో అలర్జీకి అగైనెస్ట్ గా ఫైట్ చేసే సెల్స్ ని ఈసినోఫిల్స్ అని పిలుస్తాం. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్.